హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరీలు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 10. అశోక్ చైర్మన్ హోదాలో ఆఫీస్ ముందు కారులో వచ్చాడు కదా, ఆ తర్వాత కథ. డ్రైవర్ కార్ని ఆఫీస్ ముందు ఆపగానే బొకేస్ పట్టుకొని ఎదురెదురుగా 2 లైన్లలో నిలబడ్డ స్టాప్ అంతా అలర్ట్ అవుతారు. చివర్లో నిలబడ్డ రేణు టెన్షన్ పడుతూ, బాస్ కారు వచ్చింది, అయినా అశోక్ ఇంకా డ్యూటీకి రాలేదేంటి? అశోక్ ఉంటే నాకు ఇంత టెన్షన్ ఉండకపోయేది. ఈ బాస్ని చూడాలంటేనే భయంగా ఉంది. ఇక బాస్తో కలిసి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేయాలంటే ఇంకా భయంగా ఉంది అని అనుకుంటూ ఎదురుగా ఉన్న లాస్య వైపు చూసి, దీని ముందు టెన్షన్ పడుతున్నట్టుగా అస్సలు కనిపించకూడదు, మామూలుగా ఉండాలి అని అనుకుంటుంది. బాస్ వస్తున్నాడనే ఉద్దేశంతో లాస్య రోజు కంటే ఈరోజు ఇంకా అందంగా తయారై మోకాలపైన ఉన్న స్కర్టుతో కనిపిస్తూ రేణు వైపు పొగరుగా చూస్తుంటుంది. ఈ లోపుగా డ్రైవర్ దిగి అశోక్ కూర్చున్న సైడ్ వెళ్ళి కార్ డోర్ తీస్తాడు. ఆ క్షణం బాస్ని చూడబోతున్న టెన్షన్ రేణులో ఇంకా పెరుగుతుంటుంది. అప్పుడే అశోక్ కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని చైర్మన్ హోదాలో ఉందాగా కార్ దిగుతాడు. స్టాప్ అందరూ అశోక్ని గుర్తుపట్టి పట్టనట్టుగా ఆశ్చర్యంగా చూస్తుండగానే అశోక్ తన కళ్ళకు ఉన్న గ్లాసెస్ తీసి సూట్ పాకెట్లో పెట్టుకుంటుండగానే అందరూ అశోక్ని చూసి అవాక్ అవుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. లాస్య కూడా ఆశ్చర్యపోతూ ఆఫీస్ బాయ్ చైర్మన్గా వచ్చాడేంటి అని అనుకుంటుంది. ఇక రేణు పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇది కళ నిజమా అన్నట్టుగా షాకే చూస్తుండగానే రఘు వచ్చి అశోక్ పక్క నిలబడి స్టాప్ని చూసి మాట్లాడుతూ, ఒక ఆఫీస్ బాయ్ చైర్మన్గా రావడం ఏమిటనే కదా మీ సందేహం అంటాడు. అవును సార్ అంటారు ఎంప్లాయీస్. అప్పటికే అశోక్ కాస్త దూరంలో ఉన్న రేణు వైపు కొంత అపరాధ భావంతో చూస్తుంటాడు. రేణు ఇంకా ఆ షాకులను ఉండిపోయి అశోక్ వైపు చూస్తుంటుంది. తిరిగి రఘు మాట్లాడుతూ, ముఖ్యమైన కారణాల వల్ల మన కంపెనీ చైర్మన్, ది గ్రేట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అయిన మన అశోక్ కుమార్ గారు ఆఫీస్ బాయ్ అశోక్గా కనిపించాల్సి వచ్చింది. ఇక ఈ రోజు నుండి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అని అశోక్ని స్టాఫ్కి పరిచయం చేస్తాడు రఘు. ఆ మాటలు విన్న రేణుకి ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతూ కళ్ళల్లో నీళ్లు ధారాళంగా ప్రవహిస్తుంటాయి. అశోక్ రేణు వైపు అపరాధ భావంతో చూస్తుండిపోతాడు. రఘు మాటలకు స్టాఫ్ అందరూ మరొకసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. లైన్లో ఫస్ట్ నిలబడ్డ వ్యక్తి అశోక్కి బొకే అందిస్తూ, సారీ బాస్, మీరే చైర్మన్ గారని తెలియక మీతో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అంటాడు. అశోక్ ఆ బొకే అందుకొని ఇట్స్ ఓకే అని అందుకున్న బొకేని పక్కన ఉన్న అటెండర్కి ఇస్తుంటాడు. అలా అందరూ అశోక్కి సారీ చెప్తూ బొకే ఇస్తుంటారు. అందులో కొంతమంది ఐజీఏ మనుషులు అశోక్ని చూసి కంగారు పడుతూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ, ఆ రోజు బటన్తో కనిపిస్తే మన మనిషి అనుకున్నాం కదా, అంటే ఐజీఏ స్కామ్ గురించి బయటపడిందన్నమాట అని అనుకుంటారు. అశోక్ వాళ్ళ దాకా వచ్చి వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటాడు. లాస్య మనసులో తనని తాను తిట్టుకుంటూ, ఛ, ఈ విషయం నేను ముందే తెలుసుకోవాల్సింది అన్నట్టు, ఈ విషయం రేణుకు ముందే తెలుసా? తెలిసే రేణు ఈ అశోక్ కుమార్ గారిని ప్రేమించిందా అనుకుంటూ రేణు వైపు చూస్తుంది. లాస్యకి రేణు పరిస్థితి అర్థమై, లేదు, దీని మొహం చూస్తే దీనికి కూడా ఇప్పుడే తెలిసినట్టుగా ఉంది అనుకుంటుండగా రఘు రేణు దగ్గరికి వచ్చి, అశోక్ కుమార్ గారు ఆఫీస్ బాయ్గా చేయడానికి మరో కారణం నువ్వు కూడా రేణు. ఆ రోజు బింకీ బారసాల ఫంక్షన్లో అశోక్ కుమార్ గారిని చూసి పొరపాటుగా ఆఫీస్ బాయ్ అనుకున్నావు. ఆ రోజే అశోక్ కుమార్ గారు ఆఫీస్ బాయ్గా నీ మనసుని గెలుచుకోవాలని నిర్ణయించుకొని ఆఫీస్ బాయ్గా నీకు డ్యూటీ చేశాడు అని అంటాడు. రేణు ఆ మాటలు విన్నాక అశోక్ని మొదటిసారి చూసిన క్షణాల దగ్గర నుంచి తనకు కాఫీ ఇవ్వడం, వంట చేసి పెట్టడం మొదలుకొని నిన్న రాత్రి తను అశోక్ బుగ్గన ముద్దు పెట్టడం వరకు అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపిస్తుంటే కళ్ళల్లో నదీ ప్రవాహంలా నీళ్లు ప్రవహిస్తుంటాయి. రఘు మాటలు లాస్య కూడా విని, ఓహో, ఈవిడ గారి మీదున్న ప్రేమతో చైర్మన్ గారు ఆఫీస్ బాయ్గా వచ్చాడా అని కుళ్ళుకుంటుంది. రేణు కన్నీళ్ళు తుడుచుకుంటూ, అంటే అక్క బావగారు అందరూ కలిసే నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టి ఇన్ని రోజుల నుంచి నన్ను పిచ్చిదాన్ని చేశారన్నమాట అని అనుకుంటుంది కోపంగా. అశోక్ ఒక పక్క రేణుని చూస్తూ మరో పక్క అందరి దగ్గర బొకే అందుకుంటూ రేణుకు దగ్గరగా వస్తుంటాడు. అశోక్ని అలా చూస్తున్న రేణుకి తనతో చేయకూడని పనులన్నీ చేయించుకున్నందుకు ఒక పక్క బాధ అయితే, మరో పక్క ఈ విషయం ఇప్పటివరకు చెప్పకుండా తన దగ్గర దాచిపెట్టాడని కోపం. ఇలా బాధ, కోపంతో తన కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తుండగా అశోక్ రేణు దగ్గరికి వచ్చి
తను కంటతడి పెట్టుకోవడం బాధతో చూస్తుంటాడు. ఇద్దరూ కాసేపు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. రేణు పక్క నిలబడ్డ లేడీ స్టాఫ్ మరొకరు, "ఏం చూస్తున్నావు రేణు? బాస్‌కి బొకే ఇవ్వు" అంటుంది. ఆ మాటతో రేణు తేరుకొని చేతిలో ఉన్న బొకే వైపు చూసి వణుకుతున్న చేతులతో ఆ బొకేని అశోక్‌కి అందిస్తుంది. అశోక్ వణుకుతున్న ఆ చేతులను చూసి బొకే అందుకోబోతున్న వంకతో తన 2 చేతులను తాకి సారీ అన్నట్టుగా తన కంటి చూపు సైగతో చెప్తాడు. అదంతా లాస్య పొగరుగా చూస్తుంటుంది. రేణు ఆ సారీని యాక్సెప్ట్ చేయలేక అశోక్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్తుంది. లాస్య కూడా అశోక్‌కి బొకే ఇవ్వబోతుండగా రేణుని అలా చూసిన బాధలో అశోక్ లాస్య గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్తాడు. అలా వెళ్ళిన అశోక్‌ని చూసి లాస్యకి ఇంకా కోపం వస్తుంటుంది. రేణు తన ఛాంబర్‌లోకి వెళ్ళి కన్నీళ్లతో తన మొహ దుఃఖాన్ని ఇంకా బయటికి కక్కుతుంటుంది. కొద్దిసేపు అలా ఏడ్చి ఏడ్చి నేను ఈ ఆఫీస్‌లో ఉండలేను. వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకొని టేబుల్ మీదున్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ముందుకు 4 అడుగులు వేసి మళ్ళీ ఆగిపోయి, లేదు ఇప్పుడు నేను వెళితే కంపెనీకి నష్టం తెచ్చిన దాన్ని అవుతాను. మీటింగ్‌లో నేను ఇవ్వబోతున్న ప్రెజెంటేషన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఉండి తీరాలి అని అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ని చిరాగ్గా టేబుల్ మీదకి వేస్తుంది. ఇక్కడ అశోక్ తన చాంబర్‌లో కూర్చొని ఆలోచిస్తూ రేణుతో మాట్లాడదామంటే ఈ ఆఫీస్‌లో వీలు కాదు. నాకు తెలిసి తను చాలా కోపంగా ఉన్నట్టు అర్థమవుతుంది. తనతో ఎప్పుడు మాట్లాడాలి? మరి కాసేపట్లో మీటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు ఎలా అనుకుంటాడు. ఇక్కడ రేణు అంతే ఏడుస్తూ కూర్చుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత తన కొలీగ్ వచ్చి రేణు మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుందంట రమ్మంటున్నారు అంటుంది. రేణు తనకు కనిపించనివ్వకుండా కన్నీళ్లు తుడుచుకొని వస్తున్నానని చెప్పు అని తనని పంపించి ఏడ్చినట్టుగా తెలియకూడదని మొహం కడుక్కుంటుంది. మరి కొద్దిసేపట్లో అశోక్ రఘు స్టాఫ్తో కలిసి క్లయింట్స్తో మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుండగా రేణు వచ్చి జాయిన్ అవుతుంది. అప్పటికే లాస్య ఆ మీటింగ్లో ఉంటుంది. అశోక్ రేణు ఒకరికొకరు చూసుకుంటారు. రేణు వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ ల్యాప్టాప్ ఆన్ చేసి తను ఇవ్వబోతున్న ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో అశోక్తో మాట్లాడాల్సి వచ్చి బాస్ బాస్ అంటూ అశోక్కి చైర్మన్గా రెస్పెక్ట్ ఇస్తూ తన ప్రాజెక్ట్ గురించి వివరిస్తుంటుంది. రేణుతో అలా డైరెక్ట్‌గా బాస్ బాస్ అని పిలిపించుకుంటుంటే అశోక్‌కి కాస్త ఇబ్బందిగా, గిల్టీగా అనిపిస్తుంటుంది. అశోక్ రేణు పరిస్థితిని గమనిస్తూనే అశోక్ కూడా మధ్య మధ్యలో రేణుతో మాట్లాడాల్సి వచ్చి రేణు అని సంబోధిస్తూ ప్రాజెక్ట్ గురించి క్లయింట్స్‌తో మాట్లాడుతుంటాడు. రేణు వస్తున్న దుఃఖాన్ని అంతే బలవంతంగా ఆపుకుంటూ అశోక్‌ని చూస్తుంటుంది. అశోక్ కూడా రేణు పరిస్థితిని చూసి ఇబ్బంది పడుతుంటాడు. రేణు ఇచ్చిన ప్రజెంటేషన్ క్లయింట్స్‌కి నచ్చి రేణుని మెచ్చుకుంటారు. ఇంతలో లంచ్ టైం కూడా అవుతుంది. రఘు క్లయింట్స్ లంచ్ ఏర్పాట్లు చేయిస్తాడు. స్టాఫ్ అందరూ కూడా లంచ్‌కి వెళ్తారు. రేణు కూడా వెళ్ళబోతుంటే, "నువ్వు కూడా ఇక్కడే లంచ్ చేయమ్మా" అంటాడు రఘు. "వద్దు, నా ప్రజెంటేషన్ పూర్తయింది కాబట్టి ఇక నేను ఇంటికి వెళ్తాను. నాకిక్కడ ఉండాలనిపించడం లేదు" అని అశోక్ వైపు కోపంగా చూస్తూ బయలుదేరింది. కానీ అశోక్ అలా మధ్యలో వెళ్ళటానికి కుదరదు కాబట్టి క్లయింట్స్‌తో కలిసి లంచ్ చేస్తూనే ఇంటికి వెళ్ళిన రేణు గురించి ఆలోచిస్తుంటాడు. అశోక్, రఘు మరికొన్ని గంటలు ఆ క్లయింట్స్‌తో బిజినెస్ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. అశోక్ వాళ్ళని పంపించి ఇంటికొచ్చేసరికి నైట్ 10 అవుతుంది. రేణుతో మాట్లాడాలని చాలా ఆశగా రేణు రూమ్‌కి వచ్చేసరికి డోర్‌కి లాక్ చేసి ఉంటుంది. రేణు ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటుండగానే వంశీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అశోక్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. రేణు గురించి కంగారు పడకు ఫ్రెండ్. తను ఇక్కడికి రావడానికి బయలుదేరింది. ఇంతకుముందే ఫ్లైట్ ఎక్కారని కాల్ చేసింది అంటాడు. ఫ్రెండ్ నా గురించి రేణుకి తెలిసిపోయింది అంటాడు అశోక్. హా, నాకు రఘు ఫోన్ చేసి మీ ఇద్దరి గురించి చెప్పాడు. రేణు మనందరి మీద చాలా కోపంగా ఉంది ఫ్రెండ్. రేపు ఎలాగూ రేణు పుట్టినరోజు. మీరు కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి అంటాడు వంశీ. అశోక్ గుర్తు చేసుకుంటూ అవును రేపు రేణు పుట్టినరోజు కదా. ఈరోజు జరిగిన మీటింగ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన వర్క్ ఉంది ఫ్రెండ్. అది చూసుకొని రేపు ఈవినింగ్ వరకు అక్కడికి వచ్చేస్తాను అంటాడు. మరుసటి రోజు సాయంత్రం రేణు వచ్చిందని తెలిసి రేణు పేరెంట్స్ కూడా వంశీ ఇంటికి వస్తారు. రేణు పుట్టినరోజు కోసం వంశీ, దివ్య కలిసి డెకరేషన్ చేస్తుంటారు. దివ్య ఆ డెకరేషన్ చేస్తూనే పాపమండి రేణు, నాన్న పిన్ని ఎంత బతిమలాడుతున్నా రేణు ఏడుపు ఆపడం లేదు. నిన్నటి నుండి అలాగే ఏడుస్తుంది. అశోక్ ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు అంటుంది చెల్లెల గురించి బాధపడుతూ. వంశీ కూడా డెకరేషన్ చేస్తూ ఇంకెంతసేపులే దివ్య, అశోక్ బయలుదేరి వస్తూనే ఉన్నాడు. అశోక్ రాగానే వారిద్దరినీ కాసేపు ఒంటరిగా వదిలేస్తే సరి. రేణు కాల్లో గడ్డమో పట్టుకొని తనని దారికి తెచ్చుకుంటాడులే అంటాడు. శారద రమణమూర్తి రేణుని బతిమలాడుతూ
నీ పుట్టినరోజు నాడు ఏడవకూడదమ్మా. మీ అక్క, బావ నీ పుట్టినరోజు పార్టీ కోసం డెకరేషన్ చేస్తున్నారు. వెళ్ళి రెడీ అవ్వు అంటారు రమణమూర్తి. మీ నాన్న చెప్పేది విని ఈ కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అవ్వవే అంటుంది శారద రేణుకి డ్రెస్ ఇస్తూ. రేణు డ్రెస్ పక్కకు విసిరి, నేను ఇలా ఏడవటానికి మీరందరే కారణం అంటుంది కోపంగా. అప్పుడే దివ్య వచ్చి, ఇంకా మా మీద కోపం తగ్గలేదా రేణు? నీ కోపం సంగతి తర్వాత చూసుకుందాం కానీ వెళ్ళి రెడీ అవ్వు అని పక్కనే ఉన్న డ్రెస్ తీసి రేణుకి ఇచ్చి బలవంతంగా వాష్రూంలోకి పంపిస్తుంది. మరి కొద్దిసేపటికి రేణుతో పాటు అందరూ సోఫాలో కూర్చొని ఉంటారు. రేణు అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటుంది. ఎందుకమ్మా అలా ఏడుస్తావు? మా మీద కోపంగా ఉంటే 2 మాటలని ఊరుకో అంటారు తల్లిదండ్రులు. దివ్య రేణు పక్కన కూర్చొని, ఇంకా ఎంతసేపని ఏడుస్తావే? ఇలా ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు ఎర్రగా అయ్యాయి అంటుంది. రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూనే, అసలు బావగారిని అనాలి. ఆ రోజు పింకీ ఫంక్షన్లో పూల డెకరేషన్ చేయించేటప్పుడు అతను ఆఫీస్ బాయ్ కాదు అశోక్ కుమార్ గారని చెప్పొచ్చు కదా అంటుంది. వంశీ దివ్య వైపు ఓరగా చూస్తూ, నేను చెప్పాలని అనుకున్నా రేణు, కానీ మీ అక్కే నన్ను చెప్పనివ్వకుండా నా నోరు మూసింది అంటాడు. ఆ మాటకి దివ్య కూడా వంశీ వైపు ఓరగా చూస్తూ, ఎవరు ఎవరి నోరు మూసారో ఫంక్షన్ వీడియోలో ఉంది చూపించమంటారా అంటుంది. ఆ మాటకి వంశీ నీళ్లు నములుతూ, ఇప్పుడు ఆ వీడియో తీయడం ఎందుకులే దివ్య అంటాడు. మీ అందరి మీద బాగా కోపంగా ఉంది. ఇంత పెద్ద విషయం దాచిపెట్టి నన్ను ఇన్నాళ్ళు పిచ్చిదాన్ని చేశారు అంటుంది రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ. వంశీ నవ్వుతూ, అసలు నీకొక విషయం చెప్పనా రేణు? మీ అక్కకి ఏడుపు సూట్ అయినట్టు నీకు ఏడుపు అస్సలు సూట్ కాదు అంటాడు దివ్య వైపు మరొకసారి ఓరగా చూస్తూ. దివ్య చిరుకోపంగా వంశీ వైపు చూస్తూ, మీరు ఇలాగే నా మీద సెటైర్ వేస్తూ ఉండండి, తర్వాత మన రూమ్కి వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి అంటుంది. ఆ మాటకి రమణమూర్తి శారదతో పాటు రేణు కూడా కాస్త నవ్వుతుంది. వంశీ ఆ నవ్వు చూసి, నిజం చెప్తున్నా రేణు, మీ అక్క చెల్లెల్లో నువ్వే ధైర్యవంతురాలివి. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనే తెలివితేటలు నీకున్నాయి. నువ్వు అలాగే ధైర్యంగా ఉండాలి కానీ ఇలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు. నిజంగానే నీ యాటిట్యూడ్కి ఈ కన్నీళ్ళు అస్సలు సూట్ కాదు అని అంటుండగానే రేణు అని పిలుస్తూ అశోక్ లోపలికి వస్తుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్స్ తెలియచేస్తూ లైక్స్ ఇవ్వండి. అలాగే ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.